భగవంతుణ్ణి నమ్ముకుంటే ఎవ్వరు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా ఏదో ఒక దారి దొరుకుతుంది, కంగారు పడకండి. ఎంత బలవంతుడితో, ఎంత అధికారంలో ఉన్నవాడితో, ఎంత ఐశ్వర్యంతో ఉన్నవాడితో మనకి తగాదా వచ్చినా సరే భయపడితే తీరదు. భయపడితే వ్యాధులు పెరుగుతాయి. దాన్ని ఎదుర్కోవడానికి ఒక మార్గం ఉంటుంది. అన్ని ఆయుధాలతోనే ఎదుర్కోవక్కర్లేదు. ఆ మార్గాలు 100 రకాలు ఉంటాయి. అది ఇక్కడ దింపుతున్నాడు. ఇక్కడ ఎవరో మనని బెదిరించగానే భయపడిపోతామండి. వాడు ఇంత చేసి ఫోన్లో బెదిరించాడు, మన ఇంటికి రాలా, కంగారు పడిపోతాడు. ఫోన్లో నువ్వు కూడా బెదిరించేయి, ఇంటికి రాడు ఖచ్చితంగా. వచ్చేవాడు బెదిరించడమ్మా వస్తాడు అక్కడికి. వాడు ఫోన్లో బెదిరించారంటే ఇంటికి వచ్చే ధైర్యం వాడికి లేదు. నువ్వు కూడా బెదిరించేయి. అంతగా వస్తే చూసుకున్నాం, వాకిట్లో ఆయుధం సిద్ధం చేసి పెట్టుకో. భగవంతుణ్ణి నమ్ముకుంటే ఎవ్వరు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా ఏదో ఒక దారి దొరుకుతుంది, కంగారు పడకండి. ఎంత బలం